దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. మీ అందరికీ క్రీస్తు పేరిట వందనములు చెల్లించుకుంటున్నాం. ఈరోజు ధ్యానాంశం కొరకు పరిశుద్ధ గ్రంథము నుంచి మత్తయి సువార్త 21వ అధ్యాయము 1-2 వచనాలు మనము చకచక చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసుకున్నట్లయితే, తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గర ఉన్న బెత్సెగకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఒక గాడిద పిల్లయు మీకు కనబడను. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువుకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపాను. హల్లెలూయా. అందరు చేతులెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పుకుందాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనము తెలుసుకోవలసిన అంశం ఏంటంటే, యేసు ప్రభువు వారు ఈ లోకమునకు అసలు ఎందుకు వచ్చారు? ఒకటి, అసలు యేసు ప్రభు ఎవరు అనేది మనం తెలుసుకుందాం. ఈ లోకానుసారముగా చూసుకున్నట్లయితే, యేసు ప్రభుల వారు మరియమ్మ గర్భాన్ని ఎంచుకొని శరీరానుసారముగా ఈ లోకానికి, మరియమ్మ గారి ద్వారా ఈ లోకానికి మనుష్య రూపముగా ఒక పశువుల తొట్టిలో ఆయన జన్మించున్నారు. ఆ జన్మించిన ఆ ప్రభువు రాకముందే కొన్ని వందల వేల సంవత్సరముల క్రితము ఈ లోకానికి లోక రక్షకుడు రాబోచున్నాడు. ఆయన పాపరహితుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, సమాధానాధిపతి, నిత్యుడగు తండ్రి అని చెప్పేసి ఆయన కొనియాడబడతాడు. ఆ విధంగా ఆయన సువార్త ప్రకటించి ప్రజలను రక్షించటానికి లోకానికి వస్తారని పరిశుద్ధ గ్రంథములో అనేక వాక్యముల చేత మనకు తెలపబడి ఉన్నది. అట్టగా చూసుకున్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎవరు? లోకాన్ని రక్షించడానికి వచ్చిన ఒక రక్షకుడు. ఎందుకు లోకాన్ని రక్షించాలంటే, యేసు ప్రభువు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, మీరు ఎక్కడి నుంచి అయితే భూలోకానికి వచ్చారో మరలా మీరు అక్కడికే వెళ్ళాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాం? దేవుడు పరలోకం నుంచి ఒక తల్లిదండ్రుల గర్భాన్ని ఎంచుకొని ఈ భూలోకానికి మనకి పంపించాడు. మరలా మనము చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఆ పరలోకానికే మరలా మనము చేర్చబడాలి. అలా పరలోకానికి వెళ్ళాలంటే నీ యొక్క ప్రయాణము, నీ వచ్చిన తల్లి గర్భమున పుట్టినప్పుడు నీకు పాపం అంటూ ఎరగిన వాడివి. తల్లి గర్భములో పుట్టావు కానీ అసలు నీకు మంచి చెడులు ఏమి తెలియవు. అప్పుడు నువ్వు మంచివాడే. కాలక్రమేణ నువ్వు పెరిగిన కొద్దీ నీలో ఏం చోటు చేసుకుంటుంది? పాపము చోటు చేసుకుంటుంది. ఈ పాపము ఏలుబడి నిన్ను చేస్తుంది. ఈ పాపము నిన్ను పట్టుకుంటుంది. జన్మ పాపం నిన్ను పట్టుకుంటుంది, కర్మ పాపం నిన్ను పట్టుకుంటుంది. మరి నీవు ఆ లోకానికి వెళ్ళాలంటే ఈ రెండు నుంచి విడుదల పొందాలి. మనుషులు ఏం చేస్తున్నారంటే, మనుషుల యొక్క ఎడ్లు వధించి, కోడలు వదిలించి, గొర్రె పిల్లలను వధించి, మేకలను వధించి, ఇంకా కోళ్ళను వధించి మనకు పాపములు పోతాయి అని అనుకుంటున్నారు. అది నిజం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకానికి నేను వచ్చి ప్రజల యొక్క పాపముల నుంచి విమోచించడానికి ఈ లోకానికి నేను వస్తూ ఉన్నాను. నా రక్తము ద్వారానే వారి పాపముల నుంచి విడుదల పొందుకుంటారు. అందుకని ప్రభుల వారు నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, నశించిన వారికి అని రాయబడాలి. అక్కడ నశించిన దానికి ఏమి నశించింది ఇక్కడ? అది కూడా మనం క్షుణ్ణంగా చూసుకున్నట్లయితే ఏమి నశించిందంటే, మనలో మంచివాడమే మొదటిసారిగా నీలో ఏమొచ్చింది? ఆ మంచి నశించి చెడు నీలోకి
వచ్చింది. ఆ మంచి నశించి చెడు నీలోకి వచ్చింది. ఆ యొక్క జీవితం చెడు నీలోకి ఎప్పుడు వచ్చిందో నీవు పాపము చేత నీవు పట్టబడ్డావు. నీలో ఏమొచ్చిందంట? పాపం వచ్చింది, శాపం వచ్చింది. మనిషిలో ఉన్న అతి భయంకరమైన శాపాలను కొని తెచ్చుకుంటున్నాం. భయంకరమైన జబ్బుకు లోనైపోతున్నాం. భయంకరమైన శాపానికి లోనైపోయి ఈ లోకంలో అనేక మంది జబ్బులకు లోనైపోయి నీ శరీరంలో ఉన్న నీ యొక్క ఆత్మ నశించిపోయింది. నీ శరీరంలో ఉన్న మా ప్రాణము నశించిపోతుంది. ఈ శరీరంలో ఉన్న ఆత్మ నశించిపోతే ఈ ఆత్మ మనం దేవుడికి అప్పచెప్పాలి కదా. మరి ఆత్మ అప్పచెప్పాలంటే నీ ఆత్మ పరిశుద్ధత కలిగి ఉండాలి. అందుకని ఈ ఆత్మను రక్షించడానికి, ఈ ఆత్మ నశించిపోతుంది కాబట్టి ఆత్మను రక్షించడానికి దేవుడు పరలోకము నుంచి ఈ భూలోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. అయితే ఇంకా కొన్ని విషయాలు, మరి యేసు ప్రభువు నిజమైన దేవుడు అని అనటానికి మనకేమైనా కొన్ని సాక్ష్యాలు ఉన్నాయా? చెప్పండి, కొన్ని సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి మన బైబిల్ గ్రంథములో, పాత నిబంధన గ్రంథములో అనేకమైన భక్తులు ప్రవచనాలు చెప్పారు. యేసు ప్రభు ఈ లోకానికి వస్తారు. అలాగే నూతన నిబంధనలోకి వచ్చి సాక్షాత్తు ఆయన కొన్ని అద్భుతాలు చేసి నేను లోక రక్షకుడిని అని తెలియజేయడానికి అనేకమైన అద్భుతాలు చేశాడు. కుంటి వాళ్ళని రక్షించాడు, గుడ్డి వాళ్ళకి చూపునిచ్చాడు, మూగ వాళ్ళకి మాటలు ఇచ్చాడు, చనిపోయిన వారిని సైతం ఆయన తిరిగి లేపాడు. అలాంటి విషయాలు కొన్ని రుజువులు మనం ఈరోజు మనకు 1-2 రుజువులు మనం తెలియపరుచుకొని మన వాక్యాన్ని ముగించుకుందాం. ఇక్కడ చదువుకున్న వాక్య భాగం మనం మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నదంటే, మీ ఎదుటనున్న గ్రామానికి మీరు వెళ్ళండి. అక్కడ ఏముందట? అక్కడ ఏముంది? కట్టబడి ఉన్న ఒక గాడిద ఉంది. అవును కదా? ఆ గాడిద పిల్లను కట్టబడి ఉన్నది, వాటిని తోలుకొని రండి. హల్లెలూయా. అది ఎవరికి కావాలని మిమ్మల్ని అడిగితే అది ప్రభువుకి కావలసి ఉన్నదని చెప్పండి. ఎవరికి కావలసి ఉన్నది? అది ప్రభువు కావలసి ఉన్నదని చెప్పండి. వారు మీరు చెప్పిన వెంటనే ఆ గాడిదను మీతో కూడా పంపిస్తారు. హల్లెలూయా. నిజంగా మనం రేపటి జరిగే సంగతులు మనకు తెలుసా? తెలియదు కదా. నిన్న జరిగే సంగతులే మనం ఈరోజు మర్చిపోతాం. నిన్న జరిగిన సంగతులు మనిషికి తెలుసు, ఈ రోజు జరిగిన సంగతులు మనిషికి తెలుసు, మరి క్షణమే జరిగే సంగతి మనకు తెలియదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడ కట్టబడి ఉన్న గాడిదను యేసు ప్రభులు వారు ముందే చూశారు. ఎక్కడ? మీ ఎదుటనున్న గ్రామం అంటే మనం ఇప్పుడు గోసాల్లో ఉన్నాం. కంకిపాడి గ్రామంలో గాడిద కట్టబడి ఉంది అని ప్రభు ముందుగానే తన యొక్క ఆత్మలో గ్రహించి ఆ గాడిదను నా కోసము తీసుకుని రండి. ఎప్పుడు జరుగుతుంది? ఆయన ఇవాళ చెప్పాడు, రేపు జరగబోతుంది. అది రేపు జరగబోయే సంగతులు ఈయన ముందే చెప్పి ఆ శిష్యులకు చెబుతున్నాడు, ఆ గాడిదను మీరు తోలుకొని రండి. దాని ద్వారా నేను ఊరేగింపవలసిన సమయం ఉంది. ఆ గాడిదను మీరు తోలుకొని రండి. అంటే ఏంటి అర్థం? ఇక్కడ రేపు జరిగే సంగతులు కూడా ఆయనకు తెలుసు. దేవుడు అంటే ఉన్న లక్ష్యం ఏంటంటే, జరిగిపోయింది ఆయనకు తెలుసు, జరగబోయేది ఆయనకు తెలుసు, జరుగుతున్నది ఆయనకి తెలుసు. ఆయన భవిష్యత్తు వర్తమాన కాలములను ఎరిగిన వాడే దేవుడు అవుతాడు. అవునా? ఈ లోకంలో మనుషులు ఎవ్వరు కూడా దేవుడు మాత్రము కాదు. ఆయన రేపటి దినాన్ని చూసుకుని ఆయన కట్టబడి ఉందయ్యా, ఆ గాడిని తీసుకురండి అంటే ఆయన ముందుగానే తెలుసుకున్నాడా లేదా? మరి దేవుడు యేసు ప్రభు దేవుడు అనడానికి రుజువు చాలదా? అక్కడ ఆత్మీయంగా తీసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కట్టబడి ఉన్న గాడిద అంటే అది మనకు నియమించుకుంటే ఈ లోకములు అనేక మంది ప్రజలు కట్ల చేత బంధింపబడ్డారంట. ఏ కట్ల చేత బంధింపబడ్డారు? కొంతమంది పాపము చేత కట్టబడ్డారు, కొంతమంది భయంకరమైన వ్యభిచారము చేత కట్టబడి ఉన్నారు,
కొంతమంది భయంకరమైన తాగుడు చేత కట్టబడి ఉన్నారు. కొంతమంది భయంకరమైన క్యాన్సర్ వ్యాధి చేత కట్టబడి ఉన్నారు. కొంతమంది భయంకరమైన ఎయిడ్స్ వ్యాధి చేత కట్టబడి ఉన్నారు. ఈ లోకంలో అనేక మంది కట్టబడి ఉన్నారయ్యా. వాళ్ళందరి నుంచి విడిపించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. హల్లెలూయా. ఇవన్నీ ముందు ఎరిగే ఆయన ఆ కట్టబడిన గాడిని తీసుకురండి. అందుకని నీవేం కట్ల చేత కట్టబడి ఉన్నావు ఈ మధ్యాహ్న సమయంలో? పాపము చేత కట్టబడ్డావా? శాపము చేత కట్టబడ్డావా? రోగము చేత కట్టబడి ఉన్నావా? దేవుని మందిరానికి రా, నీవు నశించిపోతున్నావు, నీకు విడుదల కలుగునగాక అని ఈ క్షణములో ఆయనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆమేన్ అన్నట్లయితే ఏ పాపము చేత కట్టబడ్డావో, ఏ శాపము చేత కట్టబడ్డావో ఆ కట్లని దేవుడు ఇప్పుడే తెంచునగాక. హల్లెలూయా, ఆమేన్. ఇది ఒక రుజువు. ఇంకొక మాట చూసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక రెండవ మాట చూసుకున్నట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయము 13వ వచనం. త్వరగా దీన్ని మార్కు సువార్త 14వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూసుకుందాం. ఆయన మీరు పట్టణములోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్లకుండా మోయించున్న మనుష్యుడు మీకు ఎదురుపడును. వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానిని చూసి, నేను నా శిష్యులతో కూడా పాస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుతున్నాడని చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా జరిగేది విషయం ఏంటంటే, ఇదిగో మీరు ఒక గ్రామానికి లేకపోతే ఆ వీధికి వెళ్ళండి. అక్కడ ఎవరు వెళ్తున్నాడంటే, అక్కడ చెప్పండి, ఎవరు వెళ్తున్నాడు? అక్కడ నీళ్లకుండా మోసుకుంటూ ఒక మనుష్యుడు ఆ యొక్క బజారులో వెళుతున్నాడు. మీరు వెళ్ళి అతన్ని అడగండి, ఏమని అడుగుమంటున్నాడు? నేను పస్కాను మేము గదిలో ఏర్పాటు చేసుకోవాలి, ఆ పస్కా గది ఎక్కడ అని అడుగుతున్నాడు. ఆనాటి కాలంలో ఇశ్రాయేలీయులు పస్కాను ఆచరించడం ఒక ఆచారం. ఈరోజు మనము దేవుని మందిరమునకు ఎలా కూర్చుంటున్నాము, వాళ్ళు కూడా పస్కాను భుజించడం ఒక ఆచారం. ఆ ఆచారానికి ప్రభు ఏం చెబుతున్నాడు? పలానా అతను పలానా ఊళ్ళో పలానా బజారు వెంబడి వెళ్తున్నాడు. వాడు ఎలా వెళ్తున్నాడు? నీళ్లకుండా మోసుకుంటా వెళ్తున్నాడు. ఆ అతన్ని మీరు ఏమడుగుతారంటే, బోధకుడు అడుగుతున్నాడు, పస్కాను భుజించడానికి మాకు విడిది గది ఎక్కడ? హల్లెలూయా. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇది రేపు జరిగే సంగతి. ఈ రోజే ప్రభు చెబుతున్నాడు, నేలకుండా మోసుకుంటే వెళ్తాడయ్యా ఆయన అడగండి. మీరు ఆయన అడిగితే ఆయన మీకు విడిది గది చూపిస్తాడు. అక్కడ మీరు పాస్కాను మీరు ఏర్పాటు చేయండి. అంటే ఇక్కడ కూడా ఇప్పుడు జరిగే సంగతి కాదు, ఇది మరి కొంచెము తర్వాత జరిగే సంగతి, రేపటి జరిగే సంగతి. మరి అక్కడ మనం ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీళ్లకుండా మోసే మనుషుని సంగతి, రేపు నడుచుకునే సంగతి, టైంతో సహా ఆధారాలతో సహా యేసు ప్రభుల వారు ముందుగానే అక్కడ చెప్తున్నాడా లేదా? మనం చూసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే ఫలానా గోశాల, ఫలానా సుధారాణి గారికి ఇంటికి వెళ్ళాలి, మా వదిన గారి ఇంటికి వెళ్ళాలంటే మనం ఏం చెప్తాం? ఫలానా పంచాయతీ ఆఫీస్ దాటి అక్కడ వైఎస్ఆర్ స్టాచ్యూ ఉంది, విగ్రహం ఉంది, దాని పక్కన ఎడం చేతి పక్క తిరగని మొదటి ఇల్లు మా వదిన గారిదే అని చెబుతాం. అంటే అది అక్కడ ఆల్రెడీ వైఎస్ఆర్ బొమ్మ అక్కడ ఉంది, అది మనకి తెలుసు. కానీ యేసు ప్రభుల వారు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, రేపు జరిగే సంగతి ఈనాడే చెప్తున్నాడు. అక్కడ నేలకుండా మోసుకుంటూ వెళతాడు, ఆ మనుషుడు మీకు కనపడతాడు. ఆ మనుషుడిని అడగండి. ఆ మనుషుడిని అడిగితే మనకు విడిది గది మనకు చూపిస్తాడు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆత్మీయంగా చూసుకున్నట్లయితే అనేక మంది పాపం అనే బరువెత్తుకొని మనం ప్రయాణం చేస్తున్నాం. ఆ పాపం అనే బరువెత్తుకొని ప్రయాణం చేస్తున్న మనల్ని ఆ పాపం నుండి, శాపం నుంచి విడుదల పొందడానికి ఆయన యేసు ప్రభులు వారి లోకానికి
మరి ఈ సాక్ష్యం చాలదా యేసుప్రభు దేవుడు అంటానికి? రేపు ఏం జరిగిద్దో మనకు తెలుసా? చెప్పండి. అసలు రేపు ఏం జరిగిద్దో మనకు తెలుసా? తెలియదు. కానీ యేసు ప్రభుల వారు భూత భవిష్యత్తు వర్తమానములు తెలిసిన ఆయన, అందుకనే ఆయన నిజమైన దేవుడు. హల్లెలూయా. ఇంకొక విషయం చూసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 4వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. సారండి. హల్లెలూయా. ఇక్కడ వ్యభిచారము చేత అదే అతను భోజనం అనుకునే ఆమె, అది జీవితం అనుకునే ఆమె తన వివాహం యవన కాలం వచ్చిన కాడి నుంచి ఆ బంధకాల్లో ఆ కట్లతో బంధించబడింది ఆమె. అప్పటి వరకు ఈమె 5 భర్తలతో 5 సహజీవనం సాగించింది. ఇప్పుడు 6వ వాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె మూలంగా కొన్ని కుటుంబాలు అక్కడ ఏమైపోయినాయి? చిన్నాభిన్నమైపోయినాయి. కొన్ని కుటుంబాలు పాడైపోయినాయి. ఆ పాడైపోయిన కుటుంబాల వెనుక దేవుడు చూసి ఈమెను ఎలాగైనా రక్షించి ఆ కుటుంబాలను ఎలాగైనా బాగు చేయాలని ఒక ఆశ కలిగింది ఆయన. ఈమె ఆ రోజుల్లో బావులు ఉండేవి కదా నీళ్లు తోడుకోవడానికి. ఇప్పుడు మనలాగా పంపులు ఉండేవి కాదు. మన చిన్నతనంలో బావులు ఉండేవి. ఈ స్త్రీ మెట్ట మధ్యాహ్నము ఆ బావి దగ్గరికి నీళ్లు చేదుకోవటానికి వెళుతుంది. ఎందుకు వెళుతుంది? మధ్యాహ్న సమయంలో ఎవ్వరూ రారు, నన్నెవరో ప్రశ్నించరు, నాకు చిన్నతనముగా ఉండదు. ఆ సమయంలో నేను వెళ్ళి నీళ్లు చేదుకోవచ్చని వెళ్తాను. దేవుడు ముందుగానే పసిగట్టి ఆ బావి దగ్గరికి ప్రభు ఈమె రాకముందే వెళ్ళాడు అక్కడికి. హల్లెలూయా. ఈమె ఆ బావి దగ్గరికి వెళ్ళకముందే ఆయన ముందే వెళ్ళాడు. మన జీవితంలో కూడా మన ప్రభువుని అడిగి మనం బయలుదేరినట్లయితే, ఎక్కడికైనా ఏ పని మీదైనా మనం అడిగి బయలుదేరినట్లయితే మనకంటే ముందుగా, నీకంటే ముందుగా నీతో కలిసి ఆయన ప్రయాణం చేసి ఆ పని నిమిత్తము అధికారులతో మాట్లాడతాడు, అనధికారులతో మాట్లాడుతాడు. నీ పని జయకరముగా జరుగుతుంది. హల్లెలూయా. ఇక్కడ కూడా ఆ బావి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభులు వారు ఏమంటున్నారంటే, అమ్మా నాకు దాహముగా ఉంది, కొంచెం నీళ్లు నాకు కావాలన్నాడు. ఆమె ఏమంటుంది? అయా మేమైతే సమరీలో, నీవైతే యోధా వంశములో నుంచి పుట్టినవాడు. యోధా వంశం అంటే ప్రపంచంలోనే ఒక గొప్ప వంశం అది. దాని తర్వాతే అన్ని వంశాలు. నీవైతే యోధా వంశంలోని వచ్చావు, యోధా గోత్రంలో నుంచి వచ్చావు. నేను సమరీలనిగా తక్కువ జాతిలో నుంచి నేను వచ్చానయ్యా. నేను నీళ్లు పోయటం, నువ్వు త్రాగటం అది మంచిది కాదయ్యా, నేను పోయకూడదయ్యా. అది తెలిసి కూడా నన్ను ఎందుకు నీళ్లు పోయమని అడుగుతున్నావు అందక్కడ ఆమె. అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, నిన్ను అడుగుచున్నది ఎవరో, నీకు ఆ వరమును అడుగుచున్నది ఎవరో నీకు తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడ అని అంటుంది. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లి గర్భములోని మనకు దేవుడు ఒక వరం ఇస్తాడంట. ఏ వరం చెప్పండి మీరు? తల్లి గర్భములోనే దేవుడు మనకు ఒక వరం ఇస్తున్నాడంట ప్రతి ఒక్కరికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకంటే ముందుగా తల్లి గర్భములో ప్రభువు మనల్ని చూస్తున్నాడు. తల్లిదండ్రులు ఎప్పుడు చూస్తారు? బయటికి వచ్చినాకే. అప్పుడు 10 నెలలు అయిపోతాయి కదా. 10 నెలల తర్వాత మన బిడ్డలు మనం చూసుకుంటాం. అయితే ప్రభువు ఈ చిన్న నలుసుకున్నప్పుడే నేను చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నప్పుడు నువ్వు 5వ నెలలోనో 6వ నెలలోనో అవయవాలు ఏర్పడి అప్పుడు నీకు ఊపిరి పోస్తాడు. ఆ ఊపిరే దేవుని యొక్క ఆత్మ. హల్లెలూయా. ఆ ఊపిరే దేవుని యొక్క ఆత్మ. ఆ ఊపిరి, ఆ ఆత్మ లేకపోతే నువ్వు బయటకు వస్తే నువ్వు ఎలా ఉంటావట? ఎలా ఉంటావు?
చనిపోయిన వాడిగా ఉంటాం. పిండం చనిపోయిందిరా అంటారు. అంటే నీలో దేవుని ఆత్మ పోయబడాల, నీలో ఊపిరి పోయబడాల. అదే దేవుడిచ్చే మొట్టమొదటి వరం. నీవు బయటకు రాకముందే దేవుడు నీకు వరాన్ని ఇస్తున్నాడు. ఆ వరాన్ని దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ. అంటే దాని అర్థం ఏంటి? ఆ అర్థం ఏంటంటే నీవు చనిపోయినాక నేను ఇచ్చే ఆత్మను మరలా నీవు నాకు అప్పచెప్పాలి. హల్లెలూయా. అందుకనే ఆత్మ, శరీరము, ప్రాణము, శరీరము, ఆత్మ, దేహం, ఇవెవరివి? ఈ మూడు, శరీరము, ఆత్మ, ఈ ప్రాణం ఎవరివి? దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. వాటిని నేను అడుగుతున్నానమ్మా, ఆ వరాన్ని నేను అడుగుతున్నా. మరి నువ్వేమో ఈ బావి చాలా లోతుగా ఉందంటున్నావు. అంటే ఆయన మళ్ళా అంటాడు కదా, నేను నీకు జీవజలమని ఇస్తానంటున్నాడు. నేను ఇచ్చే జీవజలమును తాగితే నువ్వెన్నడూ కూడా తప్పుకోను. నా దగ్గర ఏముండయట? ఏముండాయి? జీవజలం ఉన్నాయి. ఇవి తాగితే నువ్వెన్నడూ నీకు తప్పికవద్దు అని అంటాడు. అయితే ఆమెకు అప్పుడు ఆశ కలిగింది. అక్కడ ఆశ కలిగి, అయ్యా నేను ఇంత దూరం రాలేకపోతున్నానయ్యా, అసలు ఆ జీవజలం ఏదో నాకు ఇవ్వరాదు అని అడిగింది. ఎంత అద్భుతం! ఆయన ప్రభుల వారికి ఇలా సంభాషణ జరుగుతూ ఉంటే, నేను నీకు జీవజలం ఇవ్వాలంటే ఒక షరతు. ఏంటది? నీ పెనిమిటిని తీసుకురమ్మన్నాడు. హల్లెలూయా. నీ పెనిమిటిని తీసుకురమ్మన్నాడు. అప్పుడు ఆమె ఏమందంటే, అయ్యా నాకు పెనిమిటి లేడయ్యా, నాకు పెనిమిటి లేడు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, నీవు నిజమే చెప్పావు. నీవు ఇప్పటికి 5 పెనిమిట్లు ఉన్నారు. ఇప్పుడు ఉన్నవాడు కూడా 6వ వాడు కూడా నీ వాడు కాదు. అప్పుడు ఈమె ఏమందంటే, నీవు ఒక ప్రవక్త అనుకుంటున్నాను, నీవు దేవుడు అనుకుంటున్నానని చెప్పేసి అక్కడ దేవుని ఎదురు సాగిలపడిపోయిందట. ఏమైపోయింది? దేవుని వైపు అప్పుడు వంగిపోయింది, ఆయన శిరస్సు వంగిపోయింది. ఎందుకని అక్కడ అలా జరిగింది? ఎక్కడో ఉన్న ఆ యొక్క స్త్రీ 5 భర్తలు ఉండాలని చెప్పాడు దేవుడు. నువ్వు 6వ వాడే ఉంటావు. నీవు స్థితి ఏంటో, అసలు నీ పరిస్థితులు ఏంటో మొత్తం ఆయన చెప్పేసి. అంటే అమ్మో, ఈయన మామూలుడు కాదు, ఈయనే నిజమైన దేవుడు, ఈయనే మెస్సయ్య అని చెప్పేసి ఆమె దేవుని ఎదుట సాగిలపడి ఆమెను రక్షించాడు. ఏమన్నాడంటే, ఇక నీవు ఎన్నటికీ పాపము చేయొద్దు. ఏమన్నాడు? ఇక నువ్వు ఎన్నటికీ పాపం చేయొద్దు. హల్లెలూయా. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఇక దేవుని స్వార్థ మేము విన్నప్పుడు నువ్వు పాపము జోలికి వెళ్ళకూడదు. ఏంటంటే నీకు తెలిసింది మంచి చెడు ఏంటో, నీకు తెలిసింది ఏది మంచి చేయాలి, ఏది చేయాలో మునుపుట రోజునైతే తెలియలేదు. ఇప్పుడైతే నీకు తెలిసింది, సువార్త వినబడింది. సువార్త విన్నావు కాబట్టి ఇక నువ్వు ఎన్నడను పాపం చేయదు. అంటే ఇక్కడ ప్రభు నేను చెప్పవలసుకున్న విషయం ఏంటంటే, అక్కడ ఆ స్త్రీ వచ్చిందని దేవుడు ముందే చూశాడు. హల్లెలూయా. ఆ స్త్రీని రక్షించాలి అని దేవుడు ముందే అనుకున్నాడు. పాపముతో శాపము చేత నశించిపోద్దని ఆ స్త్రీని గ్రహించి ఆ స్త్రీని ఆ శాపం నుంచి రక్షించాడు, ఆ పాపం నుంచి రక్షించాడు. మరి నీవు కూడా ఆ పాపము నుంచి, ఆ శాపము నుంచి విడుదల పొందాలంటే దేవుని సన్నిధికి రావండి. మరి నిజమైన దేవుడని ఈ సాక్ష్యం సాలదా? చెప్పండి, ఈ సాక్ష్యం సాలదా? ఇంకొకటి చెప్పి 2 నిమిషాల్లో మనం ముగించుకోవాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభులు వారు శిష్యులతో కలిసి ఆ ప్రాంతంలో, ఆ యొక్క రాజ్యములు యెరూషలేము పట్టణంలో మనం ఇప్పుడు ప్రతి సంవత్సరము మనం ఏం కడుతున్నాం? ఇంటి పన్ను కడతా ఉంటాం కదా, ట్యాక్స్ కట్టాలి మనం. అక్కడ కూడా యేసు ప్రభువు శిష్యులు కలిసి ట్యాక్స్ కట్టమని అధికారులు అడిగారు. అధికారులు అడిగినప్పుడు యేసు ప్రభుల వారి దగ్గరికి కానీ శిష్యుల దగ్గరికి కానీ డబ్బులు లేవు, మరి ట్యాక్స్ కట్టాలి. వాళ్ళు ఒత్తిడి తీసుకుంటున్నారు. పేతురు అనే శిష్యుడు కంగారు పడుతున్నాడు, అయ్యా మరి ప్రభువుతో చెబితే ఏమంటాడు?
ప్రభు దగ్గర కూడా డబ్బులు లేవు కదా అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే కంగారు పడతంటే యేసు ప్రభులు వారు గ్రహించి ఏం చేశాడంటే, పేతురు నువ్వుట్రా, ఏంటి కంగారు, ఇది గలిలయ సముద్రానికి వెళ్ళు, ఆ గలిలయ సముద్రంలో గాలమై, ఆ గాలమైనప్పుడు నీకు ఒక చేప పడింది, ఆ చేప నోట్లో ఒక నాణ్యం ఉంటుంది, ఒక షెకేల్ ఉంటుంది, ఆ దేశంలో షెకేల్ అంటారు నాణ్యాన్ని, ఆ నాణ్యాన్ని తీసుకొచ్చి నీవు మనకి ట్యాక్స్ కట్టేసి అన్నాడు. మరి ఎలా తెలుసండి? సముద్రంలో ఉన్న చేపలో ఉన్న నాణ్యం గురించి మనకేమైనా తెలుసా? చేపలు ఉంటాయని తెలుసు, చేప నోట్లో నాణ్యం ఉంటుందన్న సంగతి నీకు తెలుసా? చెప్పండి, తెలుసా? తెలియదు. కానీ ఈ లోకములో ప్రియమైన దేవుని బిడ్డలారా, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఎరిగిన దేవుడు ఆనాటి కాలంలో అంటే గలిలయ సముద్రంలో ఆ సముద్రాన్ని నీటిని ఒక దేవతగా పూజ చేసేవాళ్ళట. అప్పుడప్పుడు ఆ ప్రాంతంలోకి వెళ్ళి అనేక మంది మనుషులు నాణ్యాలు ఆ సముద్రములో వేసేవాళ్ళట. ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే మన కృష్ణా బ్యారేజ్ నుంచి వచ్చేటప్పుడు చాలా మంది చిల్లర పైసలు డబ్బులు దాంట్లో వేస్తారు. మీకు తెలుసా? వేసారని మీరు ఎప్పుడన్నా? నేను కూడా వేసి ఒకసారి గుంటూరు వెళ్ళొచ్చు. ఎందుకని? అది మంచిది, దాని ద్వారా మనకు మేలు కలిగిద్దని ఒక ఆలోచన. ఇక్కడ కూడా ఆ ఆచారము చొప్పున గలిలయ సముద్రంలో ఆ షెకేలు అనగా ఆ డబ్బులు వేసినప్పుడు చేప రాని వచ్చింది. ఏంటో తలతల మెరుస్తుందని ఆ నాణ్యాన్ని చేప మింగేసింది. ఆ సంగతి ఎవరు చూశారు? ఎక్కడో గలిలయ సముద్రం ఉంది, ఈ గ్రామంలో ప్రభులు వారు ఉన్నారు. ఆ సంగతిని ప్రభులు వారు చూశారు, గ్రహించి పేతురు వెళ్ళి గాలమే, శాప ఉంది, అక్కడ సముద్రంలో శాప ఉంది, దాని నోట్లో షెకేల్ ఉంది. ఎంత ఆశ్చర్యమో చూసావా? మరి ప్రభులు వారు ముందే చూశారా లేదా? అది ఎప్పుడు జరిగింది? కొన్ని రోజుల కిందలో జరిగిందో మరి జరుగుతుందో మనకైతే తెలియదు. కానీ ఆ సంగతి ప్రభులు వారు గ్రహించి ఆ చేపని అలాగే పట్టుకొచ్చారు. దాన్ని కొయ్యంగానే దాని నోట్లో ఏముందట? నాణ్యం ఉంది. ఆ నాణ్యంను తీసుకొచ్చి అక్కడున్న ట్యాక్స్ కలెక్టర్లకు ఇచ్చారు. వీరికి ట్యాక్స్ కట్టేశారు. వాళ్ళు ఆ ట్యాక్స్ నుంచి విడుదల పొందుకున్నారు. మరి ఈ సాక్ష్యం చాలదా? చెప్పండి, ఈ సాక్ష్యం చాలదా? నిన్న నేడు నిరంతరము ఏకమై ఉన్న దేవుడు ఏకరీతిగా ఉన్నాడు. అందుకనే ఈ లోకములో మనం అనేక మంది, చాలా మంది దేవుడు ఎలాగంటే ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వజ్ఞుడు, ఆయన సర్వమును తెలిసినవాడు, ఆయన సర్వజ్ఞాని కదా, ఆయన సర్వము తెలుసు. అదేగా ఈ లోకములో చూసుకున్నట్లయితే మనము సృష్టిని చేసిన దేవుడు, సముద్రాన్ని చేసిన దేవుడు, ఆకాశమును సృష్టించిన దేవుడు, భూమిని సృష్టించిన దేవుడు. మనం ఏం చేస్తున్నామంటే వీటన్నిటి సృష్టిని పూజ చేస్తున్నామంట. సృష్టికర్తను మర్చిపోయి, సృష్టిని చేసిన వాడిని మర్చిపోయి ఈ లోకములో చెట్టుకు పూజ చేస్తున్నాం, పొట్టకు పూజ చేస్తున్నాం, భూమికి పూజ చేస్తున్నాం, చూసుకోండి సముద్రానికి పూజ చేస్తున్నాం, నీటికి పూజ చేస్తున్నాం. ఇవన్నీ ఎవరు చేశారు? ఆయన ఒకడున్నాడు, సృష్టికర్త. ఆయన్ని మనం పూజించాలి, ఆయన్ని మనం ప్రార్థన చేయాలి. ఆయనలో గొప్ప మేళ్ళు ఉన్నాయి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా సాక్ష్యం చూసుకున్నట్లయితే కట్టబడి ఉన్న గాడిదను దేవుడు ముందే చూశాడు. రెండవదిగా చూసుకున్నట్లయితే నీళ్ల కుండను మోయించిన మనుషుడిని దేవుడు ముందే చూశాడు. ఇంకా ఒకటి చూసుకున్నట్లయితే వ్యభిచారము చేత కట్టబడి దాన్ని ఆ జీవితమే నాదని ఎంచుకొని సంసార జీవితం సాగిస్తున్న ఒక స్త్రీని ఆయన్ని చూశాడు. ఇంకొకటిగా చూసుకున్నట్లయితే వాడికి ట్యాక్స్ కట్టవలసిన ఆ యొక్క డబ్బులు చేప యొక్క నోట్లో ఉన్న సంగతి కూడా ఆయన ముందే చూసి. ఇంకా అనేక సంగతులు ఉన్నాయి బైబుల్లో. ప్రియమైన దేవుని బిడ్డల, చనిపోతున్నాడు లాజరు, చనిపోయిన సంగతి ప్రభుల వారికి ముందే తెలుసు. జక్కయ్య చెట్టు మీద ఎక్కాడని దేవుడు ముందే తెలుసు. ఇవన్నీ కూడా తెలిసిన దేవుడు ఈ సాక్ష్యాలు సాల్వ మనకి. ప్రియమైన దేవుని బిడ్డల, మనము నిజమైన దేవుణ్ణి తెలుసుకుందాం.
మనము నిజమైన మన కోసం చనిపోయి తిరిగి లేచిన ఆ ప్రభువును తెలుసుకుందాం. ఆ ప్రభువు నీకోసమే నా కోసం మరణించి ఆ సిలువ గాని మీద వేలాడుతూ, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదయ్యా. ఎన్ని పాపాలు చేస్తున్న మనల్ని చూసి, ఎన్ని శాపాలు కట్టుకుంటున్న మనల్ని చూసి ఆయన ఏమంటున్నాడు? వీరికి తెలియదయ్యా, వీళ్ళకి క్షమించు అని దేవుణ్ణి వేడుకుంటూ తన ప్రాణాన్ని త్యాగం చేసి చనిపోయి రాజులు రాజుగా, ప్రభువులు ప్రభుగా మరలా ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చే సమయంలో మనం ఎలా ఉండాలి? చిత్తపాటు కలిగి ఉండాలి, తెల్లని వస్త్రములాగా కలిగి ఉండాలి, మహిమ వస్త్రాలు మనం వేసుకోవాలి. మన శరీరం ఆయన వచ్చేటప్పుడు మహిమ శరీరముగా మార్చబడాలి. మహిమ శరీరముగా మార్చబడితే ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది కదా, ఆయన వచ్చేటప్పుడట మనకంటే ముందుగా మృతులైన వారు మొట్టమొదటిగా లేస్తారట. మనకంటే ముందుగా ఎవరు మరణించారు? మన తాతలు మరణించారు, మన తండ్రులు మరణించారు, మన యొక్క అన్నదమ్ములు మరణించారు. ఇలా ఎంతో మంది మనకంటే ముందుగా మరణించి వాళ్ళు ప్రభువులతో ఉంటే గనక వాళ్ళతో ప్రభువుతో కలిసి మేఘం మీద వాహనాలు తీసుకొని వచ్చేస్తారట. అప్పుడు నా తండ్రిని నేను చూస్తా, నా తల్లిని నేను చూస్తా. ఇవన్నీ చూడాలంటే నువ్వేమై ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధత కలిగి ఉంటే చనిపోయిన నీ తల్లిని చూస్తావు, చనిపోయిన నీ తండ్రిని చూస్తావు. మనందరము కలిసి కొన్ని వేల సంవత్సరాలు ఆయనతో ఉండవలసిన సమయం ఉంటుంది. అట్టి దానికోసం ఎదురు చూస్తాం. ఈ శాపాలు, ఈ పాపాలు, ఈ మరణాలు, ఈ యొక్క వ్యాధులు, బాధలు ఇవన్నీ కూడా మనతోనే ఉంటాయి. వాటన్ని కట్లను విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అట్లాగా మనం పాపాన్ని కడుక్కుందాం, జన్మ పాపాన్ని కడుక్కుందాం, కర్మ పాపాన్ని కడుక్కుందాం. ఈ లోకం నీది కాదంటున్నాడు. ఈ లోకాన్ని మంది కాదు కాబట్టి మనం కూడా పరిశుద్ధత కలిగి దేవుని రాజ్యంలో చేరుకుందాం. ఈ సాక్ష్యాలు నిజమైన దేవుడు అని సరిపోతాయేమో అని చెప్పేసి నేను ఊహించుకుంటున్నా. ఇటు వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించను కాదు. ఈ వాక్యము కనుక మీరు అంగీకరించినట్లయితే, ఈ వాక్యాన్ని కనుక మీరు అంగీకరించినట్లయితే మీరు ప్రార్థన చేసుకోండి. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. వాక్యాన్ని వినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్.